హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. గ్రామ వార్డు వాలంటీర్లకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ సర్వే అయితే రావడం జరిగింది. ఈ సర్వేను వాలంటీర్లు ఎలా కంప్లీట్ చేయాలో ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియో పూర్తిగా చూడండి. అంతకంటే ముందుగా మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ గ్రామ వార్డు సచివాలయాలకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు వచ్చిన తర్వాత మాత్రమే ఈ సర్వే చేయుటకు అవకాశం ఉంటుంది. ఈ సర్వే చేసే సమయంలో వాలంటీర్లు సిటిజన్కు ఆరోగ్యశ్రీ పథకం ద్వారా మొత్తం 25 లక్షలకు పెంచబడినట్టు తెలియజేస్తూ మరియు 25 లక్షలు కార్డుపై ప్రింట్ చేయబడి ఉన్నట్టు తెలియజేయాలి. ఈ విధంగా వాళ్ళకు తెలియజేసి వాళ్ళకు కొత్త ఆరోగ్యశ్రీ కార్డు అందజేసి మీ యొక్క గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో వాళ్ళకు కార్డు అందజేసినట్టుగా సర్వే చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ సర్వే ఎలా చేయాలో చూద్దాం. ఓకే, ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. అక్కడ వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ప్లే స్టోర్లోకి తీసుకెళ్తుంది. అక్కడ నుండి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ యొక్క CFMS ఐడి ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వగానే లాస్ట్లో ఆరోగ్యశ్రీ అని కొత్తగా ఆప్షన్ అయితే రావడం జరిగింది. దాంట్లో వెళ్ళి మనం సర్వే చేయాల్సి ఉంటుంది. ఆ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం పైన చూస్తే సెలెక్ట్ టైప్ ఆఫ్ సెర్చ్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఆరోగ్యశ్రీ కార్డ్ నంబర్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా ఆరోగ్యశ్రీ కార్డ్ నంబర్, ఆధార్ కార్డ్ నంబర్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఆరోగ్యశ్రీ కార్డ్ నంబర్ లేదా ఆధార్ కార్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఆధార్ కార్డుకు అంటే ఆ కుటుంబానికి సంబంధించిన పేరు అయితే కనిపించడం జరుగుతుంది. పైన మనం ఒక క్వశ్చన్ చూస్తే హ్యాండెడ్ ఓవర్ న్యూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డ్ టు ద ఫ్యామిలీ అని కనిపిస్తుంది. అంటే కొత్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు ఆ ఫ్యామిలీకి ఇచ్చినట్టయితే ఎస్ మీద క్లిక్ చేస్తాం. మనకు అందుబాటులో ఉండే వాళ్ళ పేరు మీద క్లిక్ చేస్తే ఈ విధంగా బయోమెట్రిక్ అయితే అడుగుతుంది. అక్కడ టిక్ మార్క్ చేసి వాళ్ళ యొక్క బయోమెట్రిక్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వాళ్ళ యొక్క బయోమెట్రిక్ అడుగుతుంది. బయోమెట్రిక్ వేయగానే నెక్స్ట్ ఈ విధంగా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. ఈ విధంగా ప్రతి ఒక్క హౌస్ హోల్డ్కి కొత్త వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేసి సర్వే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్ ఎప్పటికప్పుడు అందిస్తుంది కాబట్టి మన ఛానల్ వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.